హాయ్ అండి అందరికీ. మనకి 7th క్లాస్‌లోని, 10th క్లాస్‌లోని ఉష్ణం లెసన్ గురించి ఇవ్వడం జరిగింది. 7th అండ్ 10th. మనకి టెట్ వరకు అయితే 7th క్లాస్‌లో ఉన్నది సరిపోద్ది. 10th వరకు అవసరం లేదు. కానీ మనం ఉష్ణం అనేటటువంటి లెసన్ చూడాలి అనుకున్నప్పుడు 10th కూడా ఒకసారి చూసేయడం బెటర్ కాబట్టి మీకు అంతా లైట్‌గా అవుట్‌లైన్ అంటే కొన్ని బాక్సులు అనేటటువంటివి స్కిప్ చేసి మీకు కావాల్సినటువంటి లెసన్ అంతా అందించడం జరిగింది. అంటే టెట్ అనే కాదు, డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది అండ్ ఎస్ఐ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూస్తే మనకి ఉష్ణం అనేటటువంటి లెసన్ చూస్తే ఉష్ణానికి అసలు ప్రతి దాని యొక్క ఇదనేది చూడాలి. మనం తప్పనిసరిగా నిర్వచనం అనేది చూడాలి. ఉష్ణం అంటే ఏమిటి? ఒక వస్తువులోని వేర్వేరు ఉష్ణోగ్రత పరిస్థితుల వల్ల ఒక వస్తువు నుంచి మరొక వస్తువుకు ప్రసరించేటటువంటి శక్తి స్వరూపాన్నే ఉష్ణము అంటారు. అసలు ఉష్ణము ఉష్ణోగ్రతకి తేడా ఏంటంటే, ఉష్ణం అంటే ఏంటి? వేడి కాదు, ఓన్లీ వేడి కాదు, వేడి కానీ చల్లదనం కానీ రెండిట్లో దేన్నైనా మనం ఉష్ణమనే చెప్తాం. కానీ ఉష్ణోగ్రత అంటే ఏంటంటే అది వేడి కానీ చల్లదనం కానీ ఎంత స్థాయిలో ఉంది, ఎన్ని డిగ్రీల్లో ఉంది, లేకపోతే ఎంత కెల్విన్లో ఉంది, ఆ స్థాయిని చెప్తాం చూడండి. ఎన్ని డిగ్రీలు ఎంత కెల్విన్లో ఉందని, దానిని మనం ఉష్ణోగ్రత అంటారు. కానీ వేడిగా ఉందా చల్లగా ఉందా దానిని మనం ఉష్ణము అంటారు. ఆ స్థాయిని ఉష్ణోగ్రత అని, వేడి లేదా చల్లదనాన్ని ఉష్ణమని చెప్తారనమాట. అయితే ఈ ఉష్ణానికి ఉండేటటువంటి సిజిఎస్ ప్రమాణం ఏంటంటే కెలోరీ, అలాగే ఎస్ఐ ప్రమాణం ఏంటంటే జౌలు. సిజిఎస్ ప్రమాణం అనేటటువంటిది కెలోరీ, అలాగే ఎస్ఐ ప్రమాణం ఏంటంటే జౌలు. అంటే ఉష్ణం ప్రసరించేటప్పుడు దాన్ని ఎలా కొలుస్తారనంటే కెలోరీ లేదా జౌలుల్లో కొలుస్తారనమాట. నెక్స్ట్ వన్ ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత చూడండి, ఒక వస్తువు యొక్క వెచ్చదనాన్ని లేదా చల్లదనం యొక్క స్థాయి, ఒక వస్తువు యొక్క వెచ్చదనం లేదా చల్లదనం యొక్క స్థాయినే మనం ఉష్ణోగ్రత అని చెప్తామన్నమాట. ఇప్పుడు చూస్తే ఈ వేడి లేదా చల్లదనం స్థాయిని కదండి ఉష్ణోగ్రత అంటారు. అయితే ఇది ఉష్ణం యొక్క ప్రభావం పైన ఆధారపడుతుంది. ఉష్ణం సమతాస్థితి యొక్క కొలత, ఇది ఉష్ణం యొక్క ప్రభావము. అలాగే ఉష్ణ సమతాస్థితి యొక్క కొలత. అలాగే దీన్ని థర్మామీటర్తో కొలుస్తారు. దీన్ని దేంతో కొలుస్తారంటే ఉష్ణోగ్రతని థర్మామీటర్తో కొలుస్తారు. దీని యొక్క ప్రమాణాలు ఏ ప్రమాణాల్లో చెప్తామంటే సెల్సియస్లో చెప్తాం, దాన్ని సెంటిగ్రేడ్ అని అంటారనమాట. ఎస్ఐ ప్రమాణం చూస్తే కెల్విన్లో కూడా మనం చెప్పొచ్చు. ఒక సెంటిగ్రేడ్ అనేటటువంటిది 273 కెల్విన్లకు సమానం. ఒక సెంటిగ్రేడ్ అనేటటువంటిది 273 కెల్విన్లకి సమానం అనమాట. కెల్విన్లో చెప్పొచ్చు. ఏదైనా ఒక రెండు సెంటిగ్రేడ్లు ఉష్ణాన్ని కెల్విన్లో చెప్పాలనుకోండి, ఒక 2 సెంటిగ్రేడ్లకి ఏం చేయాలి? 273 కలిపియాలన్నమాట. కలిపిస్తే కెల్విన్లో వచ్చేస్తుంది. అలా అనమాట. ఇతర ప్రమాణం ఏంటంటే ఫారెన్హీట్. సెల్సియస్, కెల్విన్, ఫారెన్హీట్. అలాగే క్లినికల్ థర్మామీటర్ అంటే ఏంటి? క్లినికల్ థర్మామీటర్ అంటే ఇది సాధారణ ఉష్ణమాపని అంటారు. శరీర ఉష్ణోగ్రతలను కొలిచేదాన్నే క్లినికల్ థర్మామీటర్ అంటారు. కేవలం మానవ ఉష్ణోగ్రతలను మాత్రమే కొలుస్తుందన్నమాట. మనకి ఇలా ఉంటుంది. దీనిలో నొక్కు ఉంటుందండి. ఈ నొక్కు ఏం చేస్తుందంటే ఇటు బల్బు ఉంటుంది, ఈ బల్బు ఉంటుంది, ఇక్కడ నొక్కు ఉంటుంది. అయితే నొక్కు పాదరస మట్టం దానంతటి అది పడిపోకుండా నివారిస్తుంది అనమాట. దీనిలో పాదరసం అనేటటువంటిది ఉంటుంది. పాదరసం అనేటటువంటిది దానంతటి అది పడిపోకుండా ఉండేందుకు గాను నొక్కు అనేటటువంటిది ఉంటుంది. అలాగే బల్బులో పాదరసం అనేటటువంటిది ఉంటుంది. దీనిలో ఉపయోగించేటటువంటి స్కేలు సెల్సియస్ స్కేలు. సి ద్వారా సూచించబడుతుంది. అంటే ఇలా డిగ్రీ సెల్సియస్, అంటే ఇలా డిగ్రీ చూపించి ఇలా సెల్సియస్ చూపిస్తాం, దాని ద్వారా సూచించబడుతుంది. ఒక క్లినికల్ థర్మామీటరు 35 డిగ్రీల సెల్సియస్ నుంచి 42 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉంటుంది అనమాట. వరకు ఉంటుంది. 35 డిగ్రీల సెల్సియస్ నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అయితే ఉష్ణోగ్రతలను చూపిస్తుంది. పాదరసం అనేటటువంటిది మాత్రం ఒక రకమైన విష పదార్థం అనమాట. ఏదైనా గట్టి వస్తువు తగిలితే ఈ థర్మోమీటర్ అనేటటువంటిది పగిలిపోయిన తర్వాత ఈ పాదరసాన్ని విష పదార్థం కాబట్టి దీన్ని జల్లడం కూడా మనకి ఇబ్బంది అనమాట. దీన్ని ఉపయోగించక ముందు స్థాయి, అంటే పాదరస మట్టం యొక్క స్థాయి అనేటటువంటిది 35 డిగ్రీల కంటే తక్కువ ఉంటుందని నిర్ధారించుకోవాలన్నమాట. నెక్స్ట్ బల్బు పట్టుకొని మాత్రం రీడింగులు నమోదు చేయకూడదు. మానవ ఉష్ణోగ్రత అనేటటువంటిది 35 డిగ్రీల కంటే తగ్గకూడదు, 45 డిగ్రీల కంటే పెరగకూడదు. మానవ ఉష్ణోగ్రత ఎప్పుడు కూడా ఎంత మధ్య ఉండాలంటే 35 డిగ్రీల నుంచి 42 డిగ్రీల మధ్యలోనే ఎక్కువగా ఉండాలన్నమాట.
నెక్స్ట్ వన్ సాధారణ ఉష్ణోగ్రత. అందుకే సాధారణ ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే 37 డిగ్రీల సెల్సియస్ అనేటటువంటిది ఆరోగ్యవంతమైన మానవుని యొక్క సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుందన్నమాట. ప్రయోగశాల థర్మామీటర్ చూస్తే వస్తువుల ఉష్ణోగ్రతలంతా కొలిసేది మానవుని ఉష్ణోగ్రతలైతే కెమికల్ థర్మామీటర్, వస్తువుల ఉష్ణోగ్రతను కొలిచేది ప్రయోగశాల థర్మామీటర్. దీనిలో ఏమి ఉపయోగిస్తారంటే ఆల్కహాల్, దానిలో అయితే పాదరసము. దీని యొక్క వ్యాప్తి ఎలా ఉంటుందంటే 10 డిగ్రీల సెల్సియస్ నుంచి 110 డిగ్రీలు ఉంటుంది. దానిలో అయితే 35 డిగ్రీల సెల్సియస్ నుంచి 42 ఉంటుంది. నెక్స్ట్ వన్ 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం. ఇది వాతావరణం యొక్క నివేదికల్లో చెప్పేటటువంటిది, వాతావరణాన్ని గురించి తెలియజేస్తుందమ్మా. వాతావరణ నివేదికల్లో చెప్పేటటువంటి క్రితం రోజు యొక్క గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను దీనితో కొలుస్తారనమాట. ముందు రోజు నమోదైనటువంటి గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను వాతావరణ శాఖ వారు సూచించడానికి ఉపయోగపడేది ఏంటంటే సిస్క్ గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఈ ఉష్ణాన్ని అనేటటువంటిది 3 రకాలుగా ప్రసరిస్తుంది అనమాట. ఇది ఉష్ణ వహనము, ఉష్ణ సంవహనము, ఉష్ణ వికిరణము. ఈ ఉష్ణ వహనము అంటే ఒక వస్తువు యొక్క వేడి కొన నుంచి చల్లని కొనకు. ఇది ఉష్ణ వహనం అనేటటువంటిది ఘన పదార్థాలలో మాత్రమే జరుగుతుంది. ఒక వస్తువు యొక్క వేడి కొన నుంచి చల్లని కొనకు ఉష్ణం బదిలీ అయ్యేటటువంటి విధానం. ఇప్పుడు మనం స్టవ్ పైన ఏదైనా పెట్టామనుకోండి, పెట్టేటప్పుడు అది వేడెక్కినప్పుడు ఏమవుతుంది, కిందన మంట తగిలినప్పటికీ కూడా మీద అంచు కూడా మనకి వేడిగా తగలడానికి కారణం ఏమిటి అంటే ఆ తపాలా లేదా గిన్నె అనేటటువంటిది ఘన పదార్థానికి చెందినది. అది కిందన వేడెక్కించినప్పటికీ కూడా పైన ఎందుకు వేడెక్కుతుంది అంటే ఉష్ణ ప్రసారం అనేటటువంటిది జరిగింది. అలా ఘన పదార్థాల్లో జరిగేటటువంటి ఉష్ణ ప్రసారాన్ని మనం ఏంటంటారంటే ఉష్ణ వహనము అంటారు. ఇది ఘన పదార్థాల్లో మాత్రమే జరుగుతుంది. అల్యూమినియము, రాగి, ఇనుము మొదలైన పదార్థాల్లో ఉష్ణవహనం అనేటటువంటిది ఎక్కువగా జరుగుతుందన్నమాట. అన్నింటిలో కూడా జరుగుతుంది అంటే ఘన పదార్థాలు. నెక్స్ట్ వన్ ఉష్ణ వాహకాలు, వాటిల్లో ఎక్కువగా జరుగుతుంది అనమాట. వీటిలో ఎక్కువ జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు వీటిని ఆహార పదార్థాలు వండడం కోసం ఉపయోగిస్తామన్నమాట. వీటిలో ఉష్ణవాహనం అనేటటువంటి వంటకు బాగుంటాయి అని. నెక్స్ట్ వన్ ఉష్ణ వాహకాలు. ఉష్ణ వాహకాలు అంటే ఏంటి? ఉష్ణాన్ని తమ గుండా ప్రసరించడానికి సహాయపడేవి, ప్రసరించేలా చేసేవి, సులభంగా ప్రసరింపజేసేటటువంటి పదార్థాలు. ఉష్ణాన్ని తమ గుండా సులభంగా ప్రసరింపజేసేటటువంటి పదార్థాలు ఏంటంటే అల్యూమినియము, రాగి, ఇనుము. ఓకేనండి. నెక్స్ట్ వన్ అధమ ఉష్ణ వాహకాలు అంటే ఏమిటంటే ఉష్ణ బంధకాలు, తమ గుండా ఉష్ణాన్ని ప్రసరించనీయవు. ఉష్ణం అంటే ఏంటి? వేడి అనుకుంటున్నారా? వేడి కానీ చల్లదనం కానీ. ఉష్ణం అంటే ఏంటని చెప్పుకున్నాం, వేడి కానీ చల్లదనం కానీ. తమ గుండా ప్రసరింపజేయనటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటినే మనం ఉష్ణ బంధకాలు అంటారు. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐస్ క్రీమ్. ఇలా మనం తినేటటువంటి ఐస్ క్రీమ్ ఉంటుంది కదండి, ఆ పుల్ల మనకి ఎందుకు చల్లగా ఉండదు? ఐస్ క్రీమ్ పుల్ల ఉంటుంది కదండి, ఆ పుల్ల మాత్రం మనకి ఎందుకు చల్లగా ఉండదంటే చెక్క అనేటటువంటిది తమ గుండా ఉష్ణాన్ని ప్రసరింపజేయలేదు. ఉష్ణం అంటే ఏంటి? అక్కడ చల్లదనాన్ని తమ గుండా చేయనివ్వకుండా అక్కడ అదిమిందనమాట. అందుకే అక్కడ అధమ ఉష్ణ వాహకాలు అంటారు, ఉష్ణ బంధకాలు అంటారు. ఉష్ణాన్ని తమ గుండా ప్రసరించనీయకుండా చేసేవి ఏంటంటే ఉష్ణ బంధకాలు లేదా అధమ ఉష్ణ వాహకాలు అంటారు. అవి ఏంటంటే చెక్క మరియు ప్లాస్టిక్. అందుకే ఇల్లు కూడా వేడిగా ఉండడం కోసం కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వరదలు వచ్చేటటువంటి ప్రాంతాలు గట్రా ఉంటాయి. చల్లని ప్రాంతాల్లోనే గట్రా చెక్కని ఎక్కువగా ఉపయోగిస్తూ వాళ్ళు ఇంటిని వేడిగా ఉంచడం కోసం చెక్కని ఎక్కువగా ఉపయోగిస్తూ వాళ్ళు ఎక్కువగా ఇంటిని కట్టుకుంటారనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఉష్ణ సంవహనము. ఉష్ణ సంవహనం అంటే ఏంటంటే ద్రవ పదార్థాలలో జరిగేటటువంటి ఉష్ణ ప్రక్రియ. ద్రవ పదార్థాల యొక్క కదలిక వలన ఉష్ణం ప్రసారం జరిగేటటువంటి ప్రక్రియ ఏంటంటే ఉష్ణ సంవహనం. ఉష్ణ వహనం అంటే ఘన పదార్థాల్లో జరిగేవి అల్యూమినియము, రాగి, ఇనుము అనేటటువంటివి ఉష్ణ వహన ప్రక్రియకు వేగవంతం చేసేటటువంటివి. అయితే ఉష్ణ సంవహన ప్రక్రియ అంటే ఏంటంటే ద్రవము యొక్క కదలిక వలన ఉష్ణ ప్రసారం జరిగేటటువంటి ప్రక్రియ ఉష్ణ సంవహనం. నెక్స్ట్ వన్ సముద్ర పవనాలు అంటే సముద్రం నుంచి పగటి వేళల్లో వచ్చేటటువంటి పవనాలు. సముద్రం నుంచి పగటి వేళల్లో భూమి మీదకి వచ్చేటటువంటి పవనాలను సముద్ర పవనాలు అంటారు. అందుకే సముద్ర ఒడ్డున ఉండేటటువంటి వాళ్ళకి వేస్తాయి అన్నమాట. భూపవనాలంటే రాత్రి వేళల్లో భూమి నుండి సముద్రం వైపునకు ప్రయాణించేటటువంటి పవనాలన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఉష్ణ వికిరణం అంటే సూర్యుని నుంచి మనకి వేడిని పొందేటటువంటి ప్రక్రియనే మనం ఉష్ణ వికిరణం అంటారు. దీన్ని ఎటువంటి యానకం కూడా అవసరం ఉండదు. ఉష్ణ వికిరణానికి యానకం అవసరం ఉండదు. ఉష్ణ వహనానికి యానకం ఏంటంటే ఘన పదార్థమై ఉండాలి. ఉష్ణ సంవహనానికి ద్రవ పదార్థమై ఉండాలి. అలాగే ఉష్ణ వికిరణానికి ఎటువంటి యానకం కూడా అవసరం లేదు. ఉష్ణ వికిరణం ద్వారా పరిసరాలు వేడిని పొందుతాయి లేదా చల్లదనాన్ని కూడా పొందుతాయి. అన్ని వేడి వస్తువులు ఉష్ణాన్ని వికిరణం చేస్తాయి.
మనం వేసవికాలంలో లేత రంగులో ఉండేటటువంటి దుస్తులను ధరించాలి. వేసవికాలంలో ఎలాంటి దుస్తులు ధరించాలంటే లేత రంగులో ఉండే దుస్తులను ధరించాలి. చలికాలంలో ముదురు రంగులో ఉండేటటువంటి దుస్తులను ధరించాలి. ఎందుకంటే ముదురు రంగు అనేటటువంటివి ఎక్కువ ఉష్ణాన్ని గ్రహిస్తాయి కాబట్టి, ఎక్కువ ఉష్ణాన్ని గ్రహించి శరీరాన్ని వేడిగా ఉంచుతాయి కాబట్టి. అయితే లేత రంగు దుస్తులు అనేటటువంటివి వేడిని పరావర్తనం చెందిస్తాయి. వేడి మన మీదకి సూర్యకిరణాలు అనేటటువంటివి మన శరీరానికి తగలకుండా పరావర్తనం చెందిస్తాయి కాబట్టి వేసవి కాలంలో మనం లేత రంగు దుస్తులు ధరించుకుంటే కాంతిని పరావర్తనం చెందించి మనకి ఆ వేడి అనేటటువంటివి కాంతి కాదు వేడిని పరావర్తనం చెందించడం వల్ల మన శరీరాన్ని చల్లగా ఉంచేలా చేస్తాయి. శీతాకాలంలో ఉన్ని దుస్తులు ధరిస్తాం. అయితే ఈ ఉన్ని దుస్తులు ఏంటంటే అధమ ఉష్ణవాహకాలు. ఉన్ని దుస్తులు అధమ ఉష్ణవాహకాలు. ఉన్ని దారాల మధ్య గాలి ఉండడం వలన మన శరీరం నుంచి ఉష్ణ ప్రవాహాన్ని నిరోధిస్తుందన్నమాట. ఉన్ని దారాల మధ్య గాలి ఉండడం వల్ల మన శరీరం నుంచి వచ్చేటటువంటి ఉష్ణ ప్రవాహాన్ని నిరోధిస్తుంది. నెక్స్ట్ వన్, సెల్సియస్ స్కేల్ను రూపొందించింది ఎవరు? సెల్సియస్ స్కేల్ను రూపొందించింది ఎవరంటే అండర్ సెల్సియస్. 1747లో స్వీడిష్కి చెందినటువంటి శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త రూపొందించారు. 1747లో అండర్ సెల్సియస్ రూపొందించారు. ఈయన ప్రకారం నీటి ఉష్ణోగ్రత ఎంత అంటే 0 డిగ్రీ సెల్సియస్, నీరు గడ్డకట్టే ఉష్ణోగ్రత ఎంత అంటే 100 డిగ్రీల సెల్సియస్. కానీ నీరు గడ్డకట్టే ఉష్ణోగ్రత అనేటటువంటిది 0 డిగ్రీ సెల్సియస్ కూడా ఉంటుందండి. 0 డిగ్రీ సెల్సియస్ 0 డిగ్రీ సెల్సియస్ అనేది ఇటు నీరు గడ్డకట్టే ఉష్ణోగ్రత మరియు నీరు జస్ట్ కరుగుతుంది నీరుగా మారుతుంది, అది కూడా 0 డిగ్రీ సెల్సియస్సే ఉంటుందన్నమాట. కానీ ఇది తరువాత క్రమంలో మారిందంట. నెక్స్ట్ వన్, ఇంటిని వెచ్చగా ఉంచడానికి ఉపయోగపడేవి ఏవంటే విద్యుత్తు, బొగ్గు, కలప. ఇంటిని వెచ్చగా ఉంచడానికి ఉపయోగపడేవి విద్యుత్తు, బొగ్గు, కలప. చలికి వేడికి ప్రభావితం కాకుండా ఉండేందుకు ఇంటిని నిర్మించేందుకు వాడేవి ఏంటంటే బోలు ఇటుకలు. చలికి వేడికి ప్రభావితం కాకుండా ఉండేందుకు ఇంటిని నిర్మించేందుకు వాడేవి ఏంటంటే బోలు ఇటుకలు. ఓకేనండి. ఇప్పుడు సెల్సియస్కి, ఫారెన్ హీట్కి మరియు కెల్విన్ మాపనాలు, ఈ 3 మాపనాలకి మధ్య ఉండే సంబంధం ఏమిటి? సంబంధం ఏమిటి అంటే ఇది ఒక సూత్రం అన్నమాట. C/5 ఫారెన్ హీట్ F-32/9, అలాగే K-273/5 ఇదనమాట. ఇక్కడ C అంటే సెల్సియస్, F అంటే ఫారెన్ హీట్, K అంటే కెల్విన్. అయితే 0 డిగ్రీ సెల్సియస్ అనేది 273 కెల్విన్లకి సమానం అమ్మ. అయితే ఒక కెల్విన్ 0 కెల్విన్ అనేటటువంటిది ఎన్ని సెల్సియస్కి సమానం అవుతుంది? 0 కెల్విన్ అనేటటువంటిది -273 సెల్సియస్ అనమాట. -273 సెల్సియస్కి సమానం. అలాగే మానవ శరీరం యొక్క ఉష్ణోగ్రత, సాధారణ ఉష్ణోగ్రత ఎంత అంటే సెల్సియస్లో అయితే 37 డిగ్రీల సెల్సియస్, సెల్సియస్లో 37 డిగ్రీల సెల్సియస్. అలాగే ఫారెన్ హీట్కి వచ్చేసరికి 98.6 డిగ్రీల సెల్సియస్ ఫారెన్ హీట్స్. అలాగే కెల్విన్కి వచ్చేసరికి 310.15 కెల్విన్లు. 0.15 కెల్విన్ అమ్మది, ఇష్టు కాదు, 0.15 కెల్విన్లు. 310.15 15 అనకూడదు, 15 కెల్విన్స్. ఇది 98.6 ఫారెన్ హీట్స్. ఓకేనండి. ఒక కెల్విన్ ఉష్ణోగ్రత అంటే 273 ప్లస్ సెల్సియస్ ఉష్ణోగ్రత అనుకున్నాం కదా. ఒక కెల్విన్ ఉష్ణోగ్రత లేదు, మన కెల్విన్ మానంలో కావాలంటే సెల్సియస్కి 273 కల్పిస్తే మన కెల్విన్ ఉష్ణోగ్రత వచ్చేస్తుందని. సెల్సియస్ లేదా ఫారెన్ హీట్ మానాలు రెండూ కూడా సమానంగా ఉండేటటువంటి ఉష్ణోగ్రత ఎంత అంటే -40 డిగ్రీల సెల్సియస్. సెల్సియస్లో చూసినా, ఫారెన్ హీట్లో చూసినా ఎందులో చూసినా మనకి సమానంగా ఉండేటటువంటి ఉష్ణోగ్రత ఎక్కడ ఉంటుందంటే -40 డిగ్రీల సెల్సియస్ వద్ద. ఫారెన్ హీట్ మరియు కెల్విన్ మానాలు రెండూ సమానంగా ఉండేవి. ఇది సెల్సియస్ ఫారెన్ హీట్ అయితే 40 డిగ్రీలు -40. అలాగే ఫారెన్ హీట్ మరియు కెల్విన్ మానాలు అయితే 574.25 డిగ్రీల సెల్సియస్ వద్ద. అర్థమైందండి. నెక్స్ట్ వన్, ఎన్ని డిగ్రీల సెల్సియస్ వద్ద కెల్విన్ ఉష్ణోగ్రత సెల్సియస్ ఉష్ణోగ్రత కన్నా 4 రెట్లు అధికంగా ఉంటుంది? చూడండి, కెల్విన్ ఉష్ణోగ్రతే అధికంగా ఉంటుంది సెల్సియస్ కంటే. ఎంత? 4 రెట్లు అధికంగా ఉంటుంది. ఎన్ని డిగ్రీలు అంటే 91 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద. నెక్స్ట్ వన్ చూస్తే, ఎంత ఉష్ణోగ్రత వద్ద నీరు అతి తక్కువ ఘనపరిమాణాన్ని కలిగి ఉంటుంది? ఎంత ఉష్ణోగ్రత వద్ద నీరు అనేటటువంటిది అతి తక్కువ ఘనపరిమాణాన్ని కలిగి ఉంటుందంటే 4 డిగ్రీల సెల్సియస్ వద్ద నీరు అనేటటువంటిది అతి తక్కువ ఘనపరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్,
ఉష్ణ సమతాస్థితి అంటే అధిక, అల్ప ఉష్ణోగ్రతలు ఉన్న 2 వస్తువులు ఒకదానికొకటి తాకుతున్నప్పుడు, అధిక ఉష్ణోగ్రత ఉన్నది, అలాగే అల్ప ఉష్ణోగ్రత ఉన్నది ఒకదానికొకటి తాకుతున్నప్పుడు 2 వస్తువులు ఉష్ణోగ్రతలు సమానం అయ్యే వరకు ఉష్ణ ప్రసారం జరుగుతుంది. వాటినే మనం ఉష్ణ సమతాస్థితి అంటారు. అయితే మనం వేడి నీటిలో చల్లని నీళ్ళు వేస్తాం. అంటే చలికాలంలో ఎక్కువగా వేడి ఉన్న నీటిలో కొంచెం చల్లని నీళ్ళు వేస్తాం. ఎందుకు? ఆ 2 కూడా సమ ఉష్ణోగ్రతకు రావడం కోసం. అదనమాట. వాటినే మనం ఉష్ణ సమతాస్థితి అంటారు. సమానం అయ్యాక ఉష్ణ ప్రసారం అనేటటువంటిది ఏమవుతుంది? ఎక్కువ నుండి తక్కువకు మళ్ళీ మారుతుందేంటి? మారదు కదా. ఇటు నుంచి అటు నుంచి ఇటు మరి మారదు. అలా సమతాస్థితికి వచ్చేస్తుంది. ఈ స్థితిని మనం ఏమంటారంటే ఉష్ణ సమతాస్థితి అంటారు. నెక్స్ట్ వన్ పరమోష్ణోగ్రత. పరమోష్ణోగ్రత అంటే కెల్విన్ మానంలో తెలిపినటువంటి ఉష్ణోగ్రతనే పరమ ఉష్ణోగ్రత అంటారు. ఉష్ణోగ్రత ఉంది. ఆ ఉష్ణోగ్రతని కెల్విన్ మానంలో ఎలా చెప్తున్నాం? 0 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతని 273 కెల్విన్ అంటున్నాం. అలా అనమాట. కెల్విన్ మానంలో చెప్పామనుకోండి, అదే పరమ ఉష్ణోగ్రత అవుతుంది. పరమ ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి విషయం ఏంటంటే కెల్విన్. ఒక పదార్థంలోని అన్ని అణువుల యొక్క ఫలిత గతిజ శక్తి ఆ పదార్థం యొక్క ఉష్ణ స్థాయిని తెలుపుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఒక పదార్థంలోని సరాసరి గతిజ శక్తి ఆ పదార్థం యొక్క ఉష్ణోగ్రతను తెలుపుతుంది. దీని యొక్క సూత్రం ఏంటంటే కేఈ అంటే సగటు గతిజ శక్తి, ఈ టీ అంటే ఉష్ణోగ్రత. ఈ సగటు గతిశక్తి అనేది పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుందని అర్థం. నెక్స్ట్ వన్ విశిష్టోష్ణం. విశిష్టోష్ణం అంటే ఏంటంటే ఇప్పుడు ప్రమాణ ద్రవ్యరాశి కలిగినటువంటి పదార్థం ఉష్ణోగ్రతను, ఏదైనా ఒక పదార్థం ఉంది, ఆ పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ ఒక పదార్థం ఉందమ్మా, ఆ పదార్థానికి బాగా వేడి చేస్తున్నాం. వేడి చేస్తే 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి కావలసిన ఉష్ణరాశి మనం ఎంత వేడి చేస్తే ఎంత ఉష్ణాన్ని వాటికి అందిస్తే అది 1 డిగ్రీ సెల్సియస్ అనేటటువంటిది ఉష్ణోగ్రత పెరిగింది. ఏదైనా ఒక పదార్థానికి మనం ఎంత ఉష్ణాన్ని అందించినప్పుడు అది 1 డిగ్రీ సెల్సియస్ అనేటటువంటిది పెరిగింది. ఒక పదార్థం ఒక ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచాలంటే మనకి ఎంత ఉష్ణం అవసరమైందో ఆ ఉష్ణాన్నే మనం ఏమంటారంటే ఆ పదార్థం యొక్క విశిష్టోష్ణం అంటారు. సపోజ్ అన్ని పదార్థాలకి ఒకేలా ఉండదు. ఇప్పుడు మంచుని మనం నీరుగా కరిగించాలి. నీరుగా కరిగించి దానికి మంచు అనేది చాలా చల్లగా ఉంటుంది. దానిని 0కి తెప్పించి మళ్ళీ 1 డిగ్రీ పర్సెంటేజ్ వేడిగా అయ్యేలాగా చేయాలంటే దానికి ఎక్కువ ఉష్ణం అవసరం అవుతుంది. నీటిని మరిగించి 1 డిగ్రీ సెల్సియస్ పెంచాలంటే దానికి కొంచెం ఉష్ణమైన నీరు వేగంగా వేడెక్కి 1 డిగ్రీ సెల్సియస్ పెరిగిపోద్ది. అలా అనమాట. పదార్థాన్ని బట్టి పదార్థం యొక్క విశిష్టోష్ణం అనేటటువంటిది మారిపోద్ది అనమాట. అర్థమైంది కదండి. ఆ విశిష్టోష్ణం అనేది ఏమవుతుంది? ఆ పదార్థం యొక్క పదార్థాన్ని బట్టి విశిష్టోష్ణం మారిపోద్ది అనమాట. ఇప్పుడు మనం చెప్పేటప్పుడు ఆ పదార్థం యొక్క విశిష్టోష్ణం అని చెప్తామన్నమాట. ఇక్కడ చూసుకుంటే దాని యొక్క విశిష్టోష్ణానికి సూత్రం ఏంటంటే ఎస్తో సూచిస్తాం. క్యూ బై ఎం డెల్టా టీ. క్యూ బై ఎం డెల్టా టీ అంటే ఎం అంటే ఎం ద్రవ్యరాశి గల వస్తువుని నెక్స్ట్ సిజిఎస్ ప్రమాణం చూసుకుంటే కిలోరీ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. దీని యొక్క ప్రమాణం ఏంటంటే కిలోరీ గ్రాము డిగ్రీ సెల్సియస్. ఎస్ఐ ప్రమాణం ఏంటంటే జౌలు కిలోగ్రాము అలా కెల్విన్ అని వస్తుంది. మొత్తం వస్తుంది అనమాట. ఇలా మొత్తం ఒకటి, ఇది మొత్తం ఒకటి. నెక్స్ట్ వన్ ఇది చదవాల్సిన వాళ్ళు చదవండి ఒకసారి. నెక్స్ట్ వన్ దాన్ని ఇలా రాయొచ్చు అనమాట. ఒక కిలోరీగ్రాము డిగ్రీ సెల్సియస్ని దీన్ని ఇలా రాయొచ్చు. నెక్స్ట్ వన్ నీటి యొక్క విశిష్టోష్ణం విలువ మంచు యొక్క విశిష్టోష్ణం విలువ కన్నా అధికంగా ఉంటుందా లేదా? నీటి యొక్క విశిష్టోష్ణం విలువ అనేటటువంటిది మంచు యొక్క విశిష్టోష్ణం విలువ కంటే ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మంచు యొక్క విశిష్టోష్ణం విలువ అనేటటువంటిది తక్కువ, నీటి యొక్క విశిష్టోష్ణం విలువ అనేటటువంటిది ఎక్కువ. మంచు కన్నా నీటిని వేడి చేసి 1 డిగ్రీ పెంచడం అనేటటువంటిది ఈజీ కాబట్టి. అలాగే నీటి యొక్క విశిష్టోష్ణం విలువ ఎంత ఉంటుందంటే 1 కిలోరీగ్రామ్. అలాగే మంచు యొక్క విశిష్టోష్ణం విలువ ఎంత అంటే 0.5 కిలోరీగ్రామ్ డిగ్రీ సెల్సియస్. దీన్ని కూడా డిగ్రీ సెల్సియస్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఒక పదార్థం యొక్క విశిష్టోష్ణం అనేది ఆ పదార్థం యొక్క స్వభావం పైన ఆధారపడుతుంది. హైడ్రోజన్ గరిష్ట విశిష్టోష్ణ విలువను కలిగి ఉంటుంది. గరిష్ట విశిష్టోష్ణ విలువను కలిగి ఉండేది హైడ్రోజన్. 3.5 కిలోరీగ్రామ్. 1 కిలోరీగ్రామ్ ఉండేది నీరు. కానీ ఇక్కడ హైడ్రోజన్ 3.5 కిలోరీగ్రాము డిగ్రీ సెల్సియస్ అనేటటువంటిది ఉంటుంది. అది అత్యధిక విశిష్టోష్ణ కలిగింది హైడ్రోజన్. అలాగే రాడార్ మరియు యాక్టీనియంలు కనిష్ట విశిష్టోష్ణాన్ని కలిగి ఉంటుంది. ఎంత అంటే 0.022 కిలోరీగ్రాము డిగ్రీ సెల్సియస్ని కలిగి ఉంటాయి.
మనకు తెలిసిన ద్రవ ఘన పదార్థాలన్నింటిలో అధిక విశిష్టోష్ణం కలిగింది ఏది అంటే నీరు. మనకు తెలిసినటువంటి ఘన ద్రవ పదార్థాల్లో మనకు తెలిసినటువంటి వాటిలో అయితే నీరు. మామూలుగా అయితే హైడ్రోజన్కి అధిక విశిష్టోష్ణం అనేటటువంటిది ఉంది 3.5. ఓకేనండి. నెక్స్ట్ వన్ అంటే నీరుకి ఎందుకు అలా విశిష్టోష్ణం ఎక్కువ ఉందంటే త్వరగా వేడెక్కదు, అలాగని త్వరగా చల్లబడదు. త్వరగా వేడెక్కదు, త్వరగా చల్లబడదు కాబట్టి నీటికి అత్యధిక విశిష్టోష్ణం అనేటటువంటిది ఉందన్నమాట. నెక్స్ట్ వన్ ఉష్ణ భాండాగారాలు. ఉష్ణ భాండాగారాలు ఏవి అని అంటే సముద్రాలు. ఉష్ణ భాండాగారాలు అని పిలుస్తాం సముద్రాలని. అయితే సముద్రంలో నీరు ఎక్కువగా ఉష్ణాన్ని గ్రహించుటకు కారణం ఏంటంటే నీటికి గల అధిక విశిష్టోష్ణ స్వభావం వలన. సమోసా లోపల పదార్థం వేడిగా ఉండడం, అలాగే పుచ్చకాయ లోపల చల్లగా ఉండడం, ఇవంతా కూడా విశిష్టోష్ణానికి సంబంధించినవి అనమాట. ఇవన్నీ కూడా విశిష్టోష్ణానికి సంబంధించినవి. సముద్రం నీరు ఎక్కువగా ఉష్ణాన్ని గ్రహించుటకు గల కారణం ఏంటంటే నీటికి గల విశిష్టోష్ణం స్వభావం వల్ల. సమోసా లోపల పదార్థం వేడిగా ఉండడం, అలాగే పుచ్చకాయ లోపల చల్లగా ఉండడం, ఇవన్నీ విశిష్టోష్ణాన్ని సూచిస్తాయి. నెక్స్ట్ వన్ ఫలిత ఉష్ణోగ్రత. ఫలిత ఉష్ణోగ్రత అంటే ఏంటంటే వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణోగ్రత, చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణోగ్రత. వీటినే మనం ఆ రెండింటి యొక్క మిశ్రమాన్ని, ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని మనం ఫలిత ఉష్ణోగ్రత అంటాం. అదే వేడి నీటిలో చల్లని నీళ్ళు తొరిపామనుకోండి, ఇలా వేస్తే మనకి ఏమవుతుంది, వేడి నీళ్ళు చల్లని నీళ్ళు మిక్స్ అయిపోతాయి కదా. ఈ మిక్స్ అయిపోతే వచ్చిన ఉష్ణం ఎంత ఉంటుంది అప్పుడు, ఈ వేడి నీళ్ళ కంటే తక్కువగాను, చల్లని నీళ్ళ కంటే ఎక్కువగాను ఉంటుంది. దాన్నే మనం ఫలిత ఉష్ణోగ్రత అంటారు. ఈ వేడి నీళ్ళు కోల్పోయిన ఉష్ణము, చల్లని నీళ్ళు గ్రహించిన ఉష్ణాన్ని మనం ఫలిత ఉష్ణోగ్రత అంటారు. అంటే M1 M2 ద్రవ్యరాశులు కలిగి ఉంటే T1 T2 ఉష్ణోగ్రతలు కలిగి ఉన్నప్పుడు ఆ పదార్థాల యొక్క ఫలిత ఉష్ణోగ్రత ఏమవుతుందంటే T ఈక్వల్స్ టు M1 T1 ప్లస్ M2 T2 బై M1 ప్లస్ M2 ఇలా ఉంటుందన్నమాట. M1 T1 ప్లస్ M2 T2 బై M1 ప్లస్ M2 ఇలా ఫలిత ఉష్ణోగ్రత అనేటటువంటిది ఉంటుంది. నెక్స్ట్ వన్ అంతర్గత శక్తి. అంతర్గత శక్తి అంటే లోపల ఉన్నటువంటి శక్తి. ఒక పదార్థంలోని కణాలు వేరువేరు శక్తులను కలిగి ఉంటాయి. వాటి మొత్తాన్ని, ఒక పదార్థంలో చాలా శక్తులు ఉంటాయంట. ఆ పదార్థంలో ఉన్నటువంటి మొత్తం పదార్థం వాటి యొక్క మొత్తం ఆ పదార్థం యొక్క శక్తులన్నింటినీ కలిపి ఆ పదార్థం యొక్క అంతర్గత శక్తి అని అంటారు. అయితే ఏ శక్తులు ఉంటాయి? స్థితిశక్తి ఉంటుంది, గతిశక్తి ఉంటుంది, రేఖీయ శక్తి ఉంటుంది, భ్రమణ గతిజ శక్తి ఉంటుంది, కంపన శక్తి ఉంటుంది. స్థితిశక్తి, గతిశక్తి, రేఖీయ శక్తి, భ్రమణ గతిజ శక్తి, అలాగే కంపన శక్తి, వీటన్నింటి యొక్క మొత్తాన్ని ఆ పదార్థం యొక్క అంతర్గత శక్తి అని అంటారు. నెక్స్ట్ వన్ స్థితి మార్పు. అంటే ఒక రూపంలో ఉన్నటువంటిది ఇంకో రూపంలోకి మారడం అనమాట. చూడండి, ఒక పదార్థం ఒక స్థితిలో నుంచి మరొక స్థితిలోనికి మారడాన్ని స్థితి మార్పు అంటారు. పదార్థం యొక్క నిర్దిష్ట స్థితిని తెలియజేసేది దిశ. అలాగే స్థితిలో మార్పులు వచ్చినా సరే ఉష్ణోగ్రత స్థిరంగా ఉండొచ్చు. స్థితి మార్పు జరిగినంత మాత్రాన ఉష్ణోగ్రత మారిపోద్దని చెప్పలేం. ఎందుకంటే నీరు చూస్తే 0 డిగ్రీ సెల్సియస్ వద్ద మంచు రూపంలో ఉంటుంది. అదే జస్ట్ కరిగినప్పటికీ కూడా మనకి 0 డిగ్రీ సెల్సియస్ చూపిస్తుంది. అది నీరుగా మారి ఉంటుంది అనమాట. అలాగని సెంటిగ్రేడ్ ఒకలాగా ఉన్నప్పటికీ కూడా స్థితిలో అనేటటువంటిది పెద్ద మార్పు ఏమీ లేదు. స్థితిలో మార్పు వచ్చినప్పటికీ కూడా ఉష్ణోగ్రతలో మాత్రం మార్పు ఏమీ లేదు. అయితే ఇక్కడ చూడండి, 100 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఎలా ఉంటుందంటే 100 డిగ్రీల సెల్సియస్ వద్ద నీరు అనేటటువంటి మరుగు దశలో ఉంటుంది. అదే 100 డిగ్రీల సెల్సియస్ వద్ద ఆవిరి రూపంలో కూడా వెళ్ళిపోతుంటుంది. అక్కడ ఆవిరి చూసినా 100 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది, నీరు బాగా మరిగింది. నీరు రూపంలో చూసినా సరే మనకి అక్కడ 100 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది అనమాట. అలా నీరు స్థితి మారినప్పటికీ కూడా దాని ఉష్ణోగ్రత సేమే ఉంటుంది. స్థితిలో మార్పు వచ్చినప్పటికీ కూడా ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది, ఉష్ణోగ్రత మారుతుంది అని చెప్పలేము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ బాష్పీభవనం అంటే ఏమిటి? బాష్పాల రూపంలో బయటికి పోవడం. ద్రవంలోని ఉన్నటువంటి అణువులు ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ద్రవ ఉపరితలాన్ని విడిపోయేటటువంటి ప్రక్రియ, ద్రవ ఉపరితలాన్ని విడిపోయి ఆవిరి రూపంలో వెళ్ళిపోతాయి, వాటిని మనం బాష్పీభవనం అంటారు. అయితే ఏ ఉష్ణోగ్రత వద్ద వెళ్ళిపోతాయో దాన్ని ఆ పదార్థం యొక్క బాష్పీభవనం అంటారనమాట. ఏ ఉష్ణోగ్రత వద్దనైనా సరే ఈ బాష్పీభవనం అనేటటువంటిది జరగవచ్చు. ద్రవస్థితిలో ఉన్నటువంటి పదార్థం వాయుస్థితిలోనికి మారుతుంది. బాష్పీభవనం అనేటటువంటిది ద్రవ పదార్థం యొక్క ఉపరితలం పైన, అలాగే గాలి బాగా వీసిందనుకోండి, అప్పుడు బాష్పీభవనం కూడా ఫాస్ట్గా జరిగిపోవచ్చు. ఆర్ద్రత, గాలిలో తేమ ఎక్కువ ఉందనుకోండి, బాష్పీభవనం అనేది తగ్గుతుంది. ఇప్పుడు మంచు ఉన్నప్పుడు దానికుంటూ ఎండగా ఉన్నప్పుడు దానికి నీరు ఆవిరి అవ్వడం అనేటటువంటిది మారుతుంది కదా. అంటే వాతావరణంలో ఉన్నటువంటి ఆర్ద్రత, గాలి వేగము, అలాగే ద్రవం పైన ఉన్నటువంటి ఉపరితల వైశాల్యం, వీటన్నింటి ఆధారంగానే బాష్పీభవనం అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది అన్నమాట.
ద్రవ ఉపరితలం పైన బాష్పీభవనం ఆధారపడుతుంది. అంటే చూడండి, బాష్పీభవనం అంటే నీరు ఆవిరిగా మారడం. ఇలా వెడల్పైనటువంటి ఒక గిన్నెలో ఇలా తక్కువ నీళ్ళేసామనుకోండి, ఇలా పొడవుగా ఉండే దాంట్లో అంతే నీరుని ఇక్కడి వరకు వచ్చింది వేసామనుకోండి, ఈ రెండింటిని ఎండలో పెడితే దేనిలో నీరు వేగంగా ఆవిరైపోద్ది? ఈ వెడల్పు ఉన్న దాంట్లో. అంటే చూసారా? అంటే ద్రవం యొక్క ఉపరితలం అనేటటువంటిది వైశాల్యం, ఉపరితల వైశాల్యం అనేటటువంటిది మారిపోయింది అనుకోండి. ఈ ఉపరితల వైశాల్యం, ద్రవం యొక్క ఉపరితల వైశాల్యం మారిపోతే అప్పుడు బాష్పీభవన వేగం అనేటటువంటిది పెరిగిపోయింది. అందుకే ద్రవం యొక్క ఉపరితల వైశాల్యం పైన, గాలి వేగం పైన, ఆర్ద్రత పైన, ఈ మూడింటిపైన ఆధారపడేదే బాష్పీభవనం అనమాట. నెక్స్ట్ వన్, ఇది ఒక ఉపరితల ప్రక్రియ, ఉపరితలం పైన జరిగేటటువంటి ప్రక్రియ. ఇది ఒక శీతలీకరణ ప్రక్రియ. బాష్పీభవనం అనేటటువంటిది శీతలీకరణ ప్రక్రియ, సాంద్రీకరణం అనేటటువంటిది ఉష్ణ ప్రక్రియ అంటారు. ఇది ఒక శీతలీకరణ ప్రక్రియ. ఈ ప్రక్రియలో ద్రవ ఉష్ణోగ్రత అనేటటువంటిది స్థిరము, అణువుల యొక్క గతిజ శక్తి కూడా స్థిరము. ద్రవ ఉష్ణోగ్రత స్థిరము, అణువుల యొక్క గతిజ శక్తి కూడా స్థిరం అనమాట. నెక్స్ట్ వన్, మరుగుట. స్థిర ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద ద్రవ స్థితిలోని పదార్థం వాయుస్థితిలోనికి మారడాన్ని మరుగుట అంటారు. స్థిర ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద ద్రవ స్థితిలో ఉన్న పదార్థాన్ని వాయుస్థితిలోకి మారడం మరుగుట అంటారు. అయితే చూడండి, ఈ మరిగేటటువంటి ప్రక్రియ అనేటటువంటి దేనిపైన ఆధారపడుతుందంటే పీడనం పైన మరియు ద్రవం యొక్క సాంద్రత పైన ఆధారపడుతుంది. పీడనం పైన, ద్రవం సాంద్రత పైన ఆధారపడుతుంది. మరుగు ప్రక్రియలో నీటి యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే 100 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంది. అంతకు మించి అయితే పెరగదు. అంతకు మించి పెంచితే ఏమవుతుంది? నీరు ఆవిరి రూపంలో వెళ్ళిపోద్ది కాబట్టి. నెక్స్ట్ వన్, మరుగు స్థానం. స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉన్నటువంటి పదార్థం వాయుస్థితిలోనికి రావడాన్ని మనం మరుగు స్థానం అంటారు. అయితే నీటి యొక్క మరుగు స్థానం 100 డిగ్రీలు లేదా 333 కెల్విన్లు. చెప్పాను కదా, కెల్విన్లో చెప్పాలంటే ఏం చేయాలి? ఈ 100 డిగ్రీల సెల్సియస్కి మరొక 273 కలిపియాలి. కలిపిస్తే మనకి వచ్చేస్తుంది కెల్విన్ రూపంలో. పాదరసానికి 357 సెల్సియస్. అలాగే మిథైల్ ఆల్కహాల్ యొక్క మరుగు స్థానం 64 డిగ్రీల సెల్సియస్. అలాగే కార్బన్ అంటే ఆవిరి రూపంలోకి మారిపోవాలంటే, అది పూర్తిగా ఆవిరైపోవాలంటే ఇంత డిగ్రీల సెల్సియస్ ఇస్తే అవి ఆవిరి రూపంలో మారుతాయని అర్థం. కార్బన్ టెట్రాక్లోరైడ్ అయితే 77 డిగ్రీల సెల్సియస్. నెక్స్ట్, సాంద్రీకరణం అంటే ఏమిటి? పరిసరాల ఉష్ణోగ్రత బాగా తగ్గుట వలన గాలిలోని నీటి ఆవిరి సంతృప్త స్థితిలోనికి చేరి నీటి బిందువులను ఏర్పరిచేటటువంటి ప్రక్రియ. చూడండి, పరిసరాల ఉష్ణోగ్రత అనేది బాగా తగ్గుట వలన ఏమవుద్ది? మబ్బుగా ఉన్నప్పుడు, తేమగా ఉన్నప్పుడు ఏమవుతుంది? గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరి సంతృప్త స్థితికి చేరి నీటి బిందువుల్లాగా ఏర్పరుస్తుంది అనమాట. మంచు ఏర్పరుస్తుంది. చూస్తారా, మనకి శీతాకాలంలో వేకువజామున మంచు ఏర్పరుస్తుంది కదా, అదనమాట. బాష్పీభవనం యొక్క వ్యతిరేకమైనటువంటి ప్రక్రియ ఇది. అంటే ఇది ఒక ఉష్ణీయ ప్రక్రియ, అది శీతలీకరణ ప్రక్రియ. బాష్పీభవనం అనేది శీతలీకరణ ప్రక్రియ, సాంద్రీకరణం అనేది ఉష్ణీయ ప్రక్రియ. ఇక్కడ ఉష్ణోగ్రతలు అనేటటువంటి పెరుగుతాయి, అక్కడ ఉష్ణోగ్రతలు అనేటటువంటివి బాష్పీభవనంలో స్థిరంగా ఉంటాయి. చూడండి, అక్కడ బాష్పీభవనంలో ఉష్ణోగ్రతలు ఏ వద్దనైనా సరే జరుగుతాయి. అక్కడ చూడండి, ద్రవ ఉష్ణోగ్రతలు అనేటటువంటి స్థిరం అన్నమాట. ఇక్కడ ఉష్ణోగ్రతలు స్థిరం. ఇక్కడ చూస్తే ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. శీతాకాలంలో పువ్వులపైన, గడ్డిపైన నీటి బిందువులు ఏర్పడితే సాంద్రీకరణం. కూల్ డ్రింక్ సీసా బయట చూడండి, కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్ నుండి బయటికి తీసిన కొద్దిసేపటి తర్వాత కూల్ డ్రింక్ సీసా పైన ఉపరితలంపై నీటి బిందువులు ఏర్పడతాయి కదా, అదే సాంద్రీకరణం అనమాట. నెక్స్ట్, ద్రవీభవనం అంటే ఘన పదార్థము ద్రవ స్థితిలోనికి మారేటటువంటి ప్రక్రియ. ఇప్పుడు మంచు ఉంది, ఈ మంచు ముక్క కరిగి నీరుగా మారడం. ఇలా నీరుగా మారిపోయింది అనుకోండి, దాన్ని ఏమంటారు? ద్రవీభవనం అంటారు. ద్రవంగా మారిపోవడాన్ని, ఒక ఘన పదార్థం ద్రవంగా మారడాన్ని ద్రవీభవనం అంటారు అనమాట. అర్థమైందండి? ద్రవీభవన స్థానము స్థిర ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉన్నటువంటి పదార్థం ద్రవస్థితిలోనికి మారుతుంది. ఏ స్థిర ఉష్ణోగ్రత వద్ద అయితే మారుతుందో దాన్నే ఆ ద్రవీభవన స్థానం అంటారు. ఆ ఉష్ణోగ్రతనే ద్రవీభవన స్థానం, ఆ పదార్థం యొక్క ద్రవీభవన స్థానం అంటారు. ఏ స్థిర ఉష్ణోగ్రత వద్ద అయితే ఘనస్థితిలో ఉన్నటువంటి పదార్థము ద్రవస్థితిలోనికి వస్తుందో ఆ ఉష్ణోగ్రతనే ఆ పదార్థం యొక్క ద్రవీభవన స్థానం అంటారు. అయితే మంచు యొక్క ద్రవీభవన స్థానం ఎంత? మంచు ఘన పదార్థం కదా, అది ద్రవంగా మారాలంటే ఎంత ఉంటుందండి? జస్ట్ అది మంచు మొక్క జస్ట్ కరిగినా సరే అది 0 డిగ్రీ సెల్సియస్ని చూపిస్తుందని చెప్పాను. అందుకే 0 డిగ్రీ సెల్సియస్. 0 డిగ్రీ సెల్సియస్ అనేది 273 కెల్విన్లకి సమానం కదా, అదే అనమాట దాని యొక్క ఆన్సర్. నెక్స్ట్, ఘనీభవనము అంటే హిమీకరణం. ఘనీభవనం అంటే హిమీకరణం. ద్రవస్థితిలో పదార్థము కొంత శక్తిని కోల్పోవడానికి ఘనీభవనం అంటారు. చూడండి, ద్రవస్థితిలో ఉండేటటువంటి పదార్థమట ఘనీభవనం అంటే ఘనీభవించడం అలా అనుకోకూడదు.
శక్తిని కోల్పోవడం అనే వర్డ్ని గుర్తుపెట్టుకోవాలి. ద్రవస్థితిలో ఉన్నటువంటి పదార్థం కొంత శక్తిని కోల్పోవడం ద్వారా ఘనస్థితిలోనికి మారేటటువంటి ప్రక్రియ ఏది అంటే ఘనీభవనము. ఓకేనండి. ఘనీభవన స్థానం అనేటటువంటిది ఏ స్థిర ఉష్ణోగ్రత వద్ద అయితే ఆ పదార్థం యొక్క శక్తిని కోల్పోయి ఘనస్థితిలోనికి వస్తుందో దాన్నే ఘనీభవన స్థానం అని అంటారు. అది ఏ ఉష్ణోగ్రత వద్ద వస్తే దాన్నే ఘనీభవన స్థానం అంటారు. అయితే ఇప్పుడు నీరు అనేటటువంటిది ఘనీభవించింది అనుకోండి. అప్పుడు ఘనీభవించినప్పుడు నీరు ఏం చేస్తుందంటే వ్యాకోచిస్తుంది. నీరు పెద్ద అంటే లావు ఎక్కువ స్థానాన్ని ఆక్రమించినప్పటికీ అది గడ్డకట్టినప్పుడు ఏమవుతుంది, కొంచెం తగ్గిపోద్ది అనమాట, వ్యాకోచిస్తుంది. 0 డిగ్రీ సెల్సియస్ వద్దనే నీరు 2 దశల్లో ఉంటుంది. ఇటు మంచు రూపంలో ఉంటుంది, అటు నీరు రూపంలో ఉంటుంది. ఘన రూపము, ద్రవ రూపము. ఓకేనండి. నీరు ఘనీభవించినప్పటికీ కూడా అక్కడ డిగ్రీ సెల్సియస్ ఎంత చూపిస్తుంది అంటే 0 డిగ్రీ సెల్సియస్ చూపిస్తుంది. ఆర్ద్రత అంటే ఏమిటి? గాలిలో ఉండేటటువంటి నీటి ఆవిరి పరిమాణం, దాన్ని ఆర్ద్రత అంటారు. నీటి ఆవిరి ఎంత పరిమాణంలో ఉందో దానిని ఆర్ద్రత అంటారు. గాలిలో ఉండే నీటి ఆవిరిని వేరు. చూడండి, ఏదైనా నీటి ఆవిరి అనేటటువంటిది చల్లబడి ఒక బిందువుల్లాగా ఏర్పడితే దాన్ని సాంద్రీకరణం అంటారు. కానీ ఇక్కడ ఆ సాంద్రీకరణం అంటారు. ఇక్కడ ఆర్ద్రత అంటే దాని యొక్క పరిమాణాన్ని, ఆవిరి యొక్క పరిమాణాన్ని ఆర్ద్రత అంటారు. ఘనపరిమాణంలో గల నీటి ఆవిరి యొక్క ద్రవ్యరాశిని పరమ ఆర్ద్రత అంటారు. అంటే తుషారం అంటే ఏమిటి? గాలిలో నీటి ఆవిరి చిన్న చిన్న బిందువులుగా మారి ఘన పదార్థాల యొక్క ఉపరితలంపై ఏర్పడతాయి. దీన్నే తుషారం అంటారు. సాంద్రీకరణం మాదిరే తుషారం అంటారు. నెక్స్ట్ వన్, ఆ ప్రక్రియను సాంద్రీకరణం అంటారు. ఈ వీటిని నీటి బిందువులని తుషార బిందువులు అలా అంటారనమాట. నెక్స్ట్ వన్, ఇది కూడా ప్రక్రియ. నెక్స్ట్ పొగమంచు. నీటి ఆవిరిలో ఉన్నటువంటి ధూళి కణాలపై సాంద్రీకరణం చెందడం వల్ల చిన్న చిన్న నీటి బిందువులు గాలిలో తేలుతూ పలచని మేఘం వల్లే పొగ వల్లే కనిపిస్తాయి కదండి. ఆ తేలియాడే నీటి బిందువులునే మనం, ఆ పొగలా కనిపించేటటువంటి తేలియాడే నీటి బిందువులనే మనం పొగమంచు అంటామన్నమాట. ఆ తేలియాడి నీటి బిందువుల్ని మనం పొగమంచు అంటాం. ఈ పొగమంచు అనేటటువంటిది ఒక కాలుష్య కారకం. ఎటువంటిది అంటే ఒక కాలుష్య కారకం అనమాట. నెక్స్ట్ ఉత్పతనం అంటే ఏమిటి? ఉత్పతనం అంటే ఏమిటి అంటే ఉత్పతనానికి ఉదాహరణ ఉప్పు. అయితే ఒక పదార్థం నేరుగా ఘనస్థితి నుంచి వాయుస్థితికి కానీ లేదా వాయుస్థితి నుంచి ఘనస్థితికి కానీ, మరి మధ్యలో ద్రవ అనేటటువంటి రూపమే కనిపించకూడదు, ద్రవస్థితి కనిపించకూడదు, డైరెక్ట్గా వాయు. హారతి కర్పూరం ఉంటుందండి. హారతి కర్పూరం ఏమవుతుంది? హారతి కర్పూరం చెప్పండి. హారతి కర్పూరం, ఇక్కడ ఉప్పు పక్కన పెట్టండి, హారతి కర్పూరం చూడండి. హారతి కర్పూరం చూస్తే మనకి ఘన రూపంలో ఉంటుంది. దాన్ని వెలిగించిన వెంబటి డైరెక్ట్ వాయు రూపంలోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఉత్పతనం అంటారనమాట. మనకి ఉప్పు అనేటటువంటిది, నాకు ఉప్పు అని గుర్తు, కానీ ఉప్పు తీసేయండి, నాకు ఉప్పు అని అయితే దాని క్లారిఫికేషన్ తెలియదు. వాయుస్థితి నుండి ఘనస్థితికి కానీ ఘనస్థితి నుండి వాయుస్థితికి కానీ ఏది మారినా సరే అది ఉత్పతనమే అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ పదార్థంలో ద్రవస్థితి అనేటటువంటిది ఉండదన్నమాట. ద్రవస్థితిలోనికి అసలు మారదు. నెక్స్ట్, మంచు కన్నా నీటి సాంద్రత అనేటటువంటిది అధికంగా ఉంటుంది. మంచు కన్నా నీటి సాంద్రత అధికంగా ఉంటుంది. ఎందుకంటే శీతల ప్రాంతాలు మరియు ధ్రువ ప్రాంతాల్లో చాలా రోజులు మంచు ఉంటుంది. మంచు ఉపరితలం అంతా కూడా మంచుగా ఉన్నప్పటికీ కూడా అక్కడ జలచరాలు జీవించడానికి కారణం ఏంటంటే మంచు కన్నా నీటి సాంద్రత అనేటటువంటిది అధికం. అందుకే అక్కడ జలచరాలు జీవించగలుగుతున్నాయి అన్నమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్.